మరి చూడు ఆగిరిపల్లి నుంచి వచ్చి రైతులు ఇదిగో కట్టల మీద పుట్టల మీద నీళ్లు దొరికే దగ్గర ఆడి దగ్గర వీటి దగ్గర గొర్రెల్ని మేపుతానే ఉన్నారు. తిప్పి కష్టపడి అతి కష్టపడి మేపుతున్నారు నీటి కోసం. ఇదిగో చూడు నీటి కోసం పరిగెడుతుంటాయి. కొరుగుతుంది చూడు చూడండి. అలసిపోయి తిరిగి అలసిపోయి పిల్లలు నాలుక ఆగిపోయిన జీవాల కోసం ఎంతో కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. ఇతర పొట్టేలు మంచి పొట్టేలు పొట్టేలు ఎంతో కష్టపడి మేపుతూ ఉన్నారు రైతులు. వీళ్ళందరూ కూడా ప్రధానమంత్రి లైఫ్ స్టాక్ యోజన కింద లోన్లు వస్తున్న విషయాన్ని అవగాహన కల్పించట్లేదు రైతులు ఎవరు కూడా, అధికారులు కూడా. ఏ ఊరు నుంచి వచ్చారు? ఏ ఊరు నుంచి వచ్చారు మీరు? చిన్న వీడియో తీస్తున్నాను. ఏ ఊరు నుంచి వచ్చారు? కిస్టారం అంటే దగ్గర ఆగిరిపల్లి నుంచి దగ్గర గుడివాడ దాకా జీవాన్ని ఇలాగా వేసుకొని మేపుకుంటూ వచ్చారు వీళ్ళందరికీ నేను తెలియజేసేది ఏంటంటే, ఈ ప్రధానమంత్రి లైఫ్ స్టాక్ యోజనలో వీళ్ళకి లోన్లు వస్తున్న విషయాన్ని అధికారులు అవగాహన కలిగించాలని కోరుకుంటున్నాను. అది ఎలా చేయాలి ఏంటనేది కూడా వీళ్ళకి తెలియజేయాలి రైతులకి దానికి. కానీ అవగాహన అనేది కలిగించట్లేదు. నేను నా శాయశక్తిలో తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను. ఈ గొర్రెల రైతులు పడుతున్న కష్టాలు అన్నీ కాదు, వీళ్ళు లేక ఈ ఊరు ఆ ఊరు అని మేపుతానే ఉంటారు. అంతే కదా. ఎక్కడికి ఎన్ని రోజులు అయింది ఇటు వచ్చి? మేము వచ్చి 15 రోజులు అయిందండి. 15 రోజులు అయింది. అంతకుముందు ఒక నెల ఏమో పత్తి చీరలు కొనుక్కున్నాం మేతలా. ఏ ఊర్లో? గన్నవరం. అక్కడ నుంచి వచ్చి ఖాళీలో వచ్చింది, మళ్ళీ ఇటు వచ్చి ఒక వారం రోజులు అయింది. 10 రోజులు. అంతకుముందు ఒక నెల ఏమో పత్తి చీరలు అక్కడ మేపుతాను. ఇక్కడ మేపుతానికి డబ్బులు ఏమన్నా? ఇదేమి తీసుకోరు, దాని బడికి ఎకరం 3 ఏళ్ళు చొప్పున వేసి కొనుక్కున్నాం. పత్తి చేనులో మేపుకోవడం 3 ఆయన ఖాళీ అయ్యి కాయలు తీసిన తర్వాత ఇప్పుడు మడికి అంత ఖాళీలు అయిపోతుంది కదా. ఈ పొట్టు పోలు కాదు, నీళ్ళు పోలు ఉంటాయని వచ్చాం కానీ నీళ్ళు అంత అనుకూలంగా లేవు ఈ ఏడు అసలు. బాగా నీళ్ళకి బాగా ఇబ్బంది పడిపోవాలి. ఓకే చూడండి, నీళ్ళకి ఇబ్బంది పడుతూ కూడా రైతులు కష్టపడుతూ వీటన్నిటి కానీ జీవాలకి మేత నుంచి ఇంకోసారి రావాల్సి వస్తుంది. నీళ్ళకి నీళ్ళు ఒకసారి ఉంటే ఇంకోసారి 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ల దూరం వెళ్ళి వెళ్ళాల్సి వస్తుంది మేతకి నీళ్ళ గురించి. ఇప్పుడు అందరికి కూడా మంచిగా ఒకే దగ్గర నీళ్లు మేత అన్నీ దొరికేటువంటి సదుపాయాలు ఎలా కలిగించాలి ఏంటనేది అవగాహన కలిగించాలి. మన ఛానల్ చూస్తున్న వాళ్ళందరూ కూడా చాలామందికి తెలియచేయండి ఎలా చేయాలి ఏంటనే విషయాన్ని.